నాదెళ్ల మనోహర్ మాటల తర్వాత ఒక రకంగా జనసేన కార్యకర్తల్ని కవ్వించినట్టయింది ఆయన మాటలు. మనం ఊరికూరికనే సీట్లు ఎన్నిస్తారు, ఎంత పర్సెంటేజ్ ఇస్తారని కాదు అడగాల్సింది. మనం గెలవగలమా లేదా? ఎంతవరకు తట్టుకోగలం? దానికి ఏంటయ్యా లక్షణాలు ఏం కావాలో చెప్పాలి కదా! అది కాకుండా ఫ్లెక్సీలు పెడితే పెద్ద లెక్క కాదు, లేదంటే బ్యానర్లు కడితే లెక్క కాదు అంటే ఎట్లాగుంటది? చిరాకేసినటువంటి క్యాడర్ రెచ్చిపోయి నిలదీయడంతో రూటు మార్చి మొన్నిచ్చినట్టు ఇస్తానంటే కుదరదన్నారు. ఇక్కడ అసలు సమస్య ఎక్కడొచ్చింది? 15% జనసేనకి, 5% బీజేపీకి అన్నటువంటిది లోకేష్ చెప్పుకొచ్చేశారు. దాన్ని కవర్ చేయడం కోసం నాదెళ్ల మనోహర్ వచ్చేటప్పటికి మనం సీట్లు అడగడం కాదు, మన దగ్గర సత్తా ఉండాలంట. ఇంకెప్పుడు సత్తా వస్తుంది? 12 ఏళ్లలో అధికారంలోకి వచ్చి 21కి 21 గెలిచినప్పుడు కూడా సత్తా లేదు మనకి, మనం గెలవగలిగినంత సీన్లో లేవు, అది నువ్వు చెప్పగలవా అంటే దానికి చప్పట్లు కొట్టే కార్యకర్తల సాక్షిగా సాగినటువంటి వైనమే ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఓ రకంగా కవ్వించారు. నిజంగా అయితే కనుక జనసేనకి ఉభయ గోదావరి జిల్లాలో చాలా బలమైనటువంటి ఇది ఉంది. ఒకప్పుడు విజయవాడలో 3 ఎమ్మెల్యే సీట్లుంటే 3ంటిలో 2 గెలుచుకుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, అప్పుడు యలమంచిలి రవి కానీ గెలిచారు. అట్లాగే రాధా 2వ ప్లేస్కి వచ్చారు. ఆ స్థాయిలో ప్రజారాజ్యం సందర్భంలోనే గెలుచున్నారు. అట్లాగే కృష్ణా జిల్లాలో బలమైనటువంటిది, అంటే విజయవాడ జిల్లా వేసుకుందాం, కృష్ణా జిల్లాలోనూ బలమైంది. అట్లాగే ఏది ఇప్పుడు విడిపోయిన జిల్లా లెక్క చూస్తే సరే, లేదా ఉమ్మడిగా చూసుకుంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా బలమైనటువంటి, అట్లాగే ప్రకాశం జిల్లాలో పర్వాలేదు, ఇంకొక వైపున విశాఖలో కూడా స్ట్రాంగ్ అయినటువంటి, అక్కడన్నా బలమైంది తీసుకుంటారా? నెంబర్ 1. రెండోది, ఈ 15% సీట్లు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల 15% మున్సిపాలిటీలు, 5% మున్సిపాలిటీలు బీజేపీకి, 15% మున్సిపాలిటీలు జనసేనకి ఇస్తారా? ఇది $1 మిలియన్ ప్రశ్న.